ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమము మొదలైంది. ఈరోజు నుంచే 6 గ్యారెంటీల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ 3 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీల మీద వారి పరిపాలనలో భాగంగా ఈరోజు శ్రీకారం చుట్టారు. దానికి షేర్లింగంపల్లి ఈరోజు ఆర్బీఆర్ కాంప్లెక్స్ మియాపూర్ 1 డివిజన్లో గౌరవనీయులు శ్రీ వి జగదీష్ గౌడ్ గారు ఇన్ఛార్జు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసి, అలాగే కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల జాతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చారో మహిళలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, గృహజ్యోతి కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, చేయూత కానీ, ఇలాంటి పథకాలన్నీ కూడా కొత్త రేషన్ కార్డు కానీ శ్రీకారం చుట్టారు. కావున ఈ యొక్క గ్యారెంటీలు పక్కగా అమలు చేసే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా మా ప్రభుత్వము అమలు చేసి తీరుతాము. దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరి అన్ని డివిజన్లలో జెండా ఎగురవేసి అదే మాదిరిగా ఈరోజు స్వర్గీయ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క సేవలను మరి స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరి సంక్షేమ పథకాల్లో భాగంగా 6 గ్యారెంటీ స్కీమ్లు మరి ఈరోజు అధికారికంగా కేంద్రాలను ఏర్పాటు చేసి డివిజన్లో
మరి ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో ఇది సక్రమంగా పర్యవేక్షించాలన్నటువంటి విధంగా మరి శ్రేణులందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ, అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క 6 గ్యారెంటీల స్కీమ్లు అమలు విషయంలో కూడా శ్రేణులందరూ మరి కులమత ప్రాంతాలకు అతీతంగా మరి ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా అని చెప్పి మరి మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో సంబంధిత కేంద్రాలకు కూడా వెళ్ళి ఆ సేవలు ఎలా ఉన్నాయో కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి మన పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేయూతనిస్తున్నటువంటి సందర్భంలో మరి శేరిలింగంపల్లి పరిధిలో అన్ని డివిజన్లలో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో శ్రేణులందరూ కూడా చిత్తశుద్ధితోటి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. కావున ఈ సందర్భంగా అందరికీ కాంగ్రెస్ పార్టీ 138వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే మాదిరిగా